హైదరాబాద్ లో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్రకు పోలీసులు భారీ ఎక్కడ కూడా వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్ డైవర్షన్ హైదరాబాద్ లో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. సీతారాం బాగ్ నుంచి యాత్ర కొనసాగే హనుమాన్ టెక్టీ వరకు 20,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక గోషామహల్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శోభయాత్ర గురించి. రవితేజ, షో ప్రారంభమైన గోషామహల్ దాటుకొని పురాణాపుల్ చౌరస్తాకి చేరుకోబోతా ఉంది. మన ఒకసారి చౌరస్తా చేరుకోబోతున్నటువంటి ర్యాలీ కోసం నగర ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పురాణాపుల్ చౌరస్తాకి రాజాసింగ్ ర్యాలీ రాబోయేటువంటి ప్రాంతం. ఇప్పటికే ఒక ప్రధాన స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజాసింగ్ రాగానే ఆ పూలదండ వేసి రాజాసింగ్ కి స్వాగతం చెప్పేందుకు కూడా ఇప్పటికే క్రేన్ ద్వారా భారీ గజమాలని ఇక్కడ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఆ గజమాలని రాజాసింగ్ మెడలో వేసి భారీగా వెల్కమ్ చెప్తూ అతనికి శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలంటూ కూడా ఈ సభను ఉద్దేశించి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గజమాల ఎవ్రీ ఇయర్ రాజాసింగ్ మెడలో వేస్తూ ఉంటారు ఇక్కడ నిర్వాహకులు. అక్కడి క్రేన్ సహాయంతో ఈ గజమాలని రాజాసింగ్ మెడలో వేసి ఇక్కడ కొద్దిసేపు ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. ఈ ఏరియాలోనే రాజాసింగ్ రెండో సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ మాట్లాడతానంటూ కూడా ఇప్పటికే అతను ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి వీడియోలో చూసుకుంటే ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలన్నటువంటి జనం రాజాసింగ్ స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పురాణాపుల్ చౌరస్తా రైట్ సైడ్ లో కనబడుతున్నటువంటి స్టేజ్ వద్దనే రాజాసింగ్ తన వాహనం పైనుంచి దిగి ఇక్కడ స్టేజ్ పైన నిలబడి జరుగుతున్నటువంటి ర్యాలీకి సంబంధించి అంశం పైన హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన రాజాసింగ్ ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇది పురాణాపుల్ చౌరస్తా. ప్రత్యక్షంగా భాగ్యనగర్ ప్రజలందరూ కూడా రాజాసింగ్ దేనిపైన మాట్లాడతాడు, ఏ అంశం పైన మాట్లాడతాడు అంటూ కూడా ప్రధానంగా వీరంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది మంగళాట్ ప్రధాన రహదారి. ఈ మంగళాట్ ప్రధాన రహదారి ద్వారానే ఈ శ్రీరాముడి యొక్క శోభయాత్ర ఇక్కడికి తరలి రాబోతా ఉంది. శ్రీరాముడి శోభయాత్ర కోసమే నగర ప్రజలందరూ కూడా రోడ్డు అటువైపు ఇటువైపుగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొన్ని నిమిషాల్లో అటువైపు నుంచి రాజాసింగ్ ర్యాలీ రాబోతా ఉంది. రాజాసింగ్ ర్యాలీ వచ్చిన తర్వాత ఇక్కడే పోలీసులకు సంబంధించి శోభయాత్రకు సంబంధించి ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మఫ్టీ టీమ్స్ని కూడా రంగంలోకి దింపారు, షీ టీమ్స్ని కూడా రంగంలోకి దింపారు. ఎక్కడ ఈ పిక్ పాకెటింగ్స్ జరగకుండా, ఈవ్ టీజింగ్ జరగకుండా, ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేటువంటి ప్రాంతం. ఒకసారి స్టేజ్ వెనుక భాగంలో మతానికి చెందినటువంటి మందిరం ఉంది. చాలా సెన్సిటివ్ ఏరియా ఇది. పురాణాపుల్ చౌరస్తా అంటేనే చాలా సెన్సిటివ్. రెండు వర్గాలకు చెందినటువంటి వారు ఒకే ప్రాంతంలో నివాసం ఉండేటువంటి ఏరియా పురాణాపుల్ చౌరస్తా. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతుంది ఒక మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరం. ఇటువైపుగా హిందూ భక్తులంతా కూడా ఇక్కడే నిల్చొని ఉండడము, హిందూ భక్తులంతా కూడా ఇక్కడే ర్యాలీ ఏర్పాటు చేయడము, స్టేజ్ ఏర్పాటు చేయడము, ఇక్కడ ఏదైనా
మతానికి చెందినటువంటి స్టేట్మెంట్ కాంట్రవర్షియల్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఉద్రిక్త పరిస్థితికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సైడ్ లో ఒక మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరం కనబడతా ఉంది. అక్కడ ఆ మతానికి చెందినటువంటి యువకులు కూడా బయటే కూర్చొని ఉన్నారు. ఏదైనా మతానికి సంబంధించినటువంటి అంశంపైన ఎవరైనా హిందువులు మాట్లాడితే మీరు ముందుగానే అలర్ట్ అయ్యి అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఒక మతానికి చెందినటువంటి ప్రార్థనా మందిరము. ఆ ప్రార్థనా మందిరం బయటే ఆ మతానికి చెందినటువంటి యువకులంతా కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మతానికి చెందినటువంటి ప్రహారీ గోడని ఆడుకొని ఈ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే రాజాసింగ్ ప్రస్తావిస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు, కాంట్రవర్షియల్ స్పీచ్ ఇస్తాడు. దేశవ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏం జరుగుతూ ఉన్నాయి, వక్ఫ్ బోర్డు పరిస్థితి పరిశీలిస్తూ ఉంటారు. ప్రస్తుతం పోలీసులు ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రార్థన మందిరం అటువైపు ఎవరు వెళ్లకుండా, ఆ ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి ఆ మతం వారు ఎవరు కూడా బయటికి రాకుండా పోలీసులు ఒక మధ్య గోడలాగా నిలబడి కంచెలాగా ఏర్పాటు చేసుకొని పోలీసులు ఎప్పటికప్పుడు వీళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఉన్నారు. అది ఒక మతానికి చెందినటువంటి మందిరము. ఇటువైపుగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరాముడి యొక్క శోభయాత్ర. పోలీసులు మధ్యలో కంచెలా నిలబడి అటు వాళ్ళు ఇటు రాకుండా, ఇటు వాళ్ళు అటు రాకుండా కట్టుదిట్టంగా ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పురాణాపుల్ చౌరస్తా అంతా కూడా పబ్లిక్తో నిండిపోయినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పురాణాపుల్ చౌరస్తా చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. గోషామహల్ నుంచి మంగళాట్ దాటుకొని పురాణాపుల్ చౌరస్తాకు వచ్చి ఇక్కడ నుంచి తిరిగి వాహనాలన్నీ కూడా లెఫ్ట్ వెళ్ళి అక్కడి నుంచి అవంతిబాయ్ లోద్ విగ్రహం దగ్గర నుంచి సిద్దంబర్ బజార్, బేగం బజార్ ఆనుకొని ఎస్బీఐ కోటి, అక్కడి నుంచి కూడా హనుమాన్ వ్యాయామశాల కోటికి ఈ ప్రాంగణంతో చేరుకోబోతా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం పోలీసు పారామిలిటరీ బలగాలు కూడా కనబడతా ఉన్నాయి. వజ్ర వాహనం కూడా కనబడతా ఉంది. ఆ వజ్ర వాహనం వెనుకల మరో పోలీసు వాహనం కనబడతా ఉంది. ఇది ఎక్కువగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోలీసులు ఉపయోగించేటువంటి ప్రయోగం ఇది. బాష్పవాయపు గోళీలు వాటర్ క్యాన్లతో చెదిరిగొట్టడము, ఆ పైన ఉన్నటువంటి పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో ఏదైనా అలజడి జరిగితే వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం కోసం ఈ వజ్ర వాహనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ వజ్ర వాహనం ప్రస్తుతం అప్రమత్తం చేసి అటువైపుగా ఒక మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరము, ఇటువైపుగా హిందువులకు చెందినటువంటి పండుగ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వజ్ర వాహనం పైన పోలీసులు అలర్ట్గా ఉంటూ వాళ్ళు చేతిలో వాటర్ పైప్ పట్టుకొని చేతిలో బాష్పవాయపు గోళీలు ఉపయోగించి ఇక్కడ చెదరగొట్టడానికి ఆ టీమ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ కూడా మతపరమైనటువంటి ఘర్షణలు జరగకుండా, ఒక కమ్యూనిటీ వ్యక్తులపైన దాడి చేయకుండా, ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా, ఎవరు కూడా దాడులు చేసుకోకుండా ముందస్తుగా 20,000 మంది పోలీసులతో ఈసారి పోలీస్ శాఖ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. పురాణాపుల్ చౌరస్తాలో ఒక్కసారి సెక్యూరిటీని చూస్తే పోలీసుల కంటే ఎక్కువగా భక్తులు కనబడతా ఉన్నారు. ఇది పురాణాపుల్ చౌరస్తా. ఈ పురాణాపుల్ చౌరస్తాలోనే ఇప్పుడు రాజాసింగ్ వచ్చి మాట్లాడతాడు. ఇక్కడ మతపరమైనటువంటి ఏవైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. యువకులైతే కేరింతలతో, జై శ్రీరామ్ నినాదాలతో, శ్రీరాముడి యొక్క ఆశీస్సుల కోసం సంవత్సరంలో ఒక్కరోజు జరగబోయేటువంటి ఘనమైనటువంటి శ్రీరాముడి శోభయాత్ర కోసం యువత ఇక్కడికి చేరుకొని చేతిలో కాషాయపు జెండా పట్టుకొని కేరింతలు కొడుతూ రోడ్డుపైన జెండాను ఊపుతూ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పురాణాపుల్ చౌరస్తా ఒక్కసారి స్ట్రెయిట్గా ఫ్రేమ్ని పరిశీలిస్తే ఇది నయాపూల్ వెళ్ళేటువంటి రహదారి, స్ట్రెయిట్గా ఓల్డ్ సిటీకి వెళ్ళేటువంటి రహదారి. అది అక్కడ మెహదీపట్నం నుంచి ఆసిఫ్ నగర్ మీదుగా కార్వాన్ మీదుగా చేరుకొని ఈ చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ ఓల్డ్ సిటీకి వెళ్ళేటువంటి రహదారి. ఆ రహదారి అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా రోడ్ అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. రాజాసింగ్ ర్యాలీ మరి కాసేపట్లో ఇటు రాబోతా ఉంది. రాజాసింగ్ ర్యాలీ కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సుమారు 1.5 కిలోమీటర్ వరకు పూర్తిగా జనాలతో ఎక్కడికక్కడ నిండిపోయినటువంటి పరిస్థితి. ఇది పురాణాపుల్ చౌరస్తా. ఇటువైపుగా బేగం బజార్ వెళ్ళేటువంటి, సిద్దంబర్ బజార్ వెళ్ళేటువంటి రహదారి, ఇటువైపుగా మంగళాట్ నుంచి వచ్చేటువంటి రహదారి.
అక్కడి నుంచి నయాపూల్ వచ్చేటప్పుడు రహదారి మంగళాట్ నుంచి ఇంకా రాజాసింగ్ ర్యాలీతో తరలి వస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం మంగళహాట్ నుంచి వస్తున్నటువంటి ర్యాలీని ఒకసారి పరిశీలిద్దాము. వీరంతా కూడా రాజాసింగ్ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి బయటకు వస్తున్నటువంటి వ్యక్తులు. భక్తులతో మంగళహాట్ అంతా కూడా మారుమోగిపోతూ ఉంది. జై శ్రీరామ్ నినాదాలతో హోరెక్కిపోతా ఉంది. ప్రస్తుతం వేలాది మందులుగా ఒక్కసారిగా నగర ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు. కేవలం రాముడి యొక్క శోభయాత్ర చూడడానికి, రాముడి యొక్క శోభ రక్షించేందుకు, రాముడి యొక్క శోభయాత్రని, రాముడి యొక్క ఆశీస్సులు తీసుకునేందుకు, నగర వారి యూనిటీని చాటుకునేందుకు హిందువులంతా కూడా ఐక్యంగా ఉన్నాము. భారతదేశం హిందూ దేశంగా ఉంది. హైదరాబాద్లో హిందువుల మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ మెజారిటీని చూపించుకోవడానికే హైదరాబాద్లో జరిగేటువంటి పండుగలన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేసుకుంటాము. అందరము కలిసి ఐక్యతగా పనిచేస్తాము. ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు వెళ్తామంటూ కూడా చాటి చూపించడం కోసమే ఈ శోభయాత్ర హనుమని శోభయాత్ర కొనసాగిస్తూ ఉంటారు. శ్రీరాముడి యొక్క శోభయాత్రని వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి, విదేశాల నుంచి విదేశీ పర్యాటకులు సైతం ఈ శోభయాత్రని చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ శోభయాత్ర ప్రారంభమైంది. కొంత ఆలస్యం అయినప్పటికీ వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకపోయినా భక్తులందరూ కూడా ఒక్కసారిగా వివిధ దేవుడి అవతారాలని వారి వాహనాల్లో పెట్టుకొని ఆ దేవుళ్ళని కొలుస్తుంటూ, వాళ్ళని వేడుకుంటూ, వాళ్ళకి ప్రత్యేక పూజలు చేస్తూ ఒక్కరొక్కరుగా తీస్తూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బ్లాక్ కలర్ జీప్లో యువకులంతా కూడా అందంగా అలంకరించి ఆ వాహనం ముందు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టి తీసుకెళ్తా ఉన్నారు. రెండోది వాహనంలో వారి కుటుంబ సభ్యులంతా కూడా ప్రత్యక్షంగా ఇక్కడ చూడడానికి చేరుకొని నగర ప్రజలందరూ కూడా ఈ రకంగా రాముడి శోభయాత్రను వీక్షించేందుకు వస్తూ ఉన్నారు. శ్రీరాముడి శోభయాత్ర అత్యంత ఘనంగా హిందూ భక్తుల నడుమ జై శ్రీరామ్ నినాదాలతో కాషాయపు జెండలు చేతిలో పట్టుకొని జై శ్రీరామ్ అంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. పురాణాపుల్ చౌరస్తా మొత్తం భక్తులో నిండిపోయింది, నగర ప్రజలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కాషాయపు మయంగా నగరం మొత్తం కాషాయ జెండాలతో కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదే రోడ్డు మార్గం ద్వారా పురాణాపుల్ చౌరస్తాకి చేరుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ర్యాలీని ఉద్దేశించి రాజాసింగ్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా రాజాసింగ్ ర్యాలీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం కేవలం 50 మంది 100 మంది ఉండేటువంటి భక్తులు ఒక్కసారిగా వేలాది మందిగా జనాలంతా రోడ్డుపైకి వచ్చారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు, వయస్సుతో సంబంధం లేనటువంటి అందరూ కూడా ఈ ర్యాలీలో ఇంట్రెస్ట్ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి.